ఏం చెప్తారు మేడం, ఈరోజు సామాజిక న్యాయం అని చెప్పి ఈరోజు కవిత గుడికొచ్చి పోరాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడారని కవిత ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు అసలు? 10 ఏళ్ళు ఒక దగ్గర వేరే పార్టీలో ఒక పొజిషన్లో ఉన్నారు. బట్ ఇవాళ ఈ పార్టీ చీఫ్ తను ఒక సంకల్పంతో, ఒక దృఢ నిశ్చయంతో, ఒక మంచి విజన్తో మన తెలంగాణ భౌగోళికంగా సాధించినాం. కానీ సాంఘికంగా మనం ఇంకా వెనుకబడే ఉన్నాము, సామాజిక తెలంగాణ ఇంకా రావట్లేదు అన్న ఒక మంచి దృక్పథంతో ముందరికి వెళ్తున్నాం. డెఫినెట్లీ మేము ఈ యుద్ధంలో గెలుస్తాం అనుకుంటున్నాం. అంటే ఈ రోజు ముఖ్యంగా సభ ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటి? ఇది ఒక సంకల్ప సభ. సామాజిక తెలంగాణ ఎక్కడైతే అణగారిన వర్గాలకి, పిల్లలకి, మహిళలకి, ఉద్యమకారులకి ఎవరికీ న్యాయం జరగలేదు ఈ తెలంగాణలో, అలాంటి తెలంగాణ వచ్చినా కానీ దాని ఫలితం ఇంకా ఈ తెలంగాణ ప్రజలకు రాలేదు, ఎక్కడ ఎవ్వరూ సంతోషంగా లేరు అని తెలుసుకున్న తను ఈ సామాజిక తెలంగాణకి ఒక సంకల్ప సభ అందుకే నిర్వహించి వాళ్ళ విజన్, ఒక దృక్పథం ఏముంది, మేము నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అన్నది క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు బీసీల రాజ్యాధికారం రావాలంటా ఉన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ వస్తే అది బీసీల రాజ్యం ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు బీసీలు అందరూ ఏకమై కొట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ మనం భౌగోళికంగా సాధించుకున్నాం కానీ సామాజిక న్యాయం జరగలేదు మనకు అని చెప్పి. ఒకవేళ టీఆర్ఎస్ వస్తే అది ఎట్లా బీసీల ఇప్పుడు మన కాంగ్రెస్ గెలిచినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో మనకు 42% బీసీలకు ఇస్తా అని చెప్పే వాళ్ళు విన్ అవ్వడం జరిగింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బీఆర్ఎస్నే పక్కకు పెట్టింది ప్రజలు, ఎందుకంటే బీసీలకి న్యాయం జరగలేదని. బట్ ఇవాళ కాంగ్రెస్ ఇస్తుందా, బీజేపీ ఇస్తుందా పక్కన పెడితే మన సంకల్పమే అది. టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన విజనే బీసీలు, ఎత్తుకున్న నినాదమే బీసీల. సో 50% రిజర్వేషన్ తను ఆల్రెడీ మా క్యాడర్లో అందరికీ ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జ్ల రూపంలో, ఎవరైనా చీఫ్ రూపంలో, ఎవరికైతే పొజిషన్స్ ఇచ్చిండ్రో బీసీలని, మహిళలని మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. అక్కడే తెలుస్తుంది తన శ్రద్ధ ఏంటో. అంటే ఇప్పుడు మహిళల్లో కనీసం పార్టీలో ఉన్న రిజర్వేషన్ దక్కుతా ఉంది? 100% దక్కుతుంది. చాలా వరకు అదే చెప్తున్నా. పొజిషన్స్ ఇప్పటివరకు ఇచ్చిన దాంట్లో ఇన్ఛార్జ్ లిస్ట్లో మీరు గమనిస్తే సంచార జాతులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం నుంచి కవిత కూడా వచ్చారు. సేమ్ వాళ్ళ వైఖరి ఉండదని ఏ విధంగా అనుకోవచ్చు? అంటే ఏ విధంగా నమ్మాలి అసలు? నమ్మి తన వెంట నడవాలంటే ఏం చెప్తారు? అంటే ఒక పార్టీ జనరల్గా లాంచ్ చేసినప్పుడు ఆ పార్టీ విజన్ ఏంటి అని తన వేసుకున్న స్కెచ్లో మీరు చూస్తే ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈ సంకల్ప సభ జరిగింది. సో తను మంచి ఆచరణలో ఎంతోమంది తెలంగాణకి త్యాగం చేసిండ్రు. తన తెలంగాణ ఉద్యమకారురాలు కాబట్టి ప్రతి ఉద్యమకారుని గౌరవిస్తూ, మహిళలను గౌరవిస్తూ, అనగవారిన జనాలని గౌరవిస్తూ వాళ్ళతో ఉంటాను అని ఒక ప్రామిస్ చేసి ముందుకు వస్తున్నారు. కాబట్టి మేమందరం నమ్మడం జరిగింది. ఇప్పుడు మీరు ఇప్పటికే గమనిస్తే తను ఆల్రెడీ ఒక ప్రజా వాయిస్, ప్రతిపక్షంగా తనే ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. మన తెలంగాణలో ఇప్పుడు ఎన్నో సమస్యలు ఆల్రెడీ ఇవాళకి మనం పరిష్కరించడం జరిగింది. అదే మనకి ఒక నిదర్శనం. సో అంటే ఇవాళ నిజంగా స్పీచ్లో మాట్లాడుతూ అంటే పుట్టుక అనేది నా చేతిలో లేదు, ఓసి బిడ్డగా నేను పుట్టినా, కానీ బతకడం నా చేతిలో ఉంది, బ్రతికించడం నా చేతిలో ఉంది, అందరినీ సమానంగా చూడడం కానీ సమాన హక్కులు తీసుకోవడం కానీ నేను అదే ధ్యేయంగా ముందుకెళ్తాను మాట్లాడడం జరిగింది. అదే కదా తన విజన్, తన సంకల్పం అదే. ఇప్పుడు ఒక మనిషి ఎలా పుట్టిండు అన్నది మన చేతిలో ఉండదు. బట్ డెఫినెట్లీ ఆ మనిషి మార్గం ఏంది, జీవన విధానం ఏంది అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. తన జీవన విధానం, విలువలు, ఆ విధానాలు నచ్చే మేమందరం తనతో నిలబడడం జరిగింది. తను అన్న ప్రతి మాట ఈరోజు వరకు నెరవేర్చుకోవడం జరిగింది. మీరు గమనిస్తే తను వేరే పార్టీలో ఉన్నా కూడా 33% విమెన్ రిజర్వేషన్ బిల్ కోసం పోరాడిన తెలంగాణ లీడర్లో తనే ఫస్ట్ ఉంటారు. ఈరోజు బీసీల కోసం గొంతెత్తి డైరెక్ట్గా మాకు 50%, మేము ఎంతో అంతమంది, మీ 42% ఏ ప్రకారం ఇస్తున్నారు మాకు అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. చివరి ఒక విషయం చెప్పండి, ఆంధ్రాకి సంబంధించిన ఒక సీనియర్ నాయకురాలతోటి కల్వకుంట్ల కవితను పోలీసులు చాలామంది ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ రక్షణ సేన కాదు, తెలంగాణ రాక్షస సేన అని రాక్షసులతో పోలుస్తూ ఉన్నారు. రక్షణ ఏం చెప్తారు వాళ్ళకి? డెఫినెట్లీ అన్యాయం చేసే వాళ్ళకి మేము రాక్షస సేననే, అండ్ తెలంగాణ ప్రజలకి మేము రక్షణ సేన.